ఏం చేయగలుగుతాము, ఏమి కావాలని చేస్తలేము. అలా పార్లమెంట్ చూపించినాం కదా, పైసలు వంచలే నాయన నవ్వుతున్నావు. ఇంకా బాస్ కేంద్రీయ విద్యాలయం వాళ్ళకు గైడ్లైన్స్ ఉంటాయి. ఈయన ప్రపోజ్ చేసినవి దాన్ని తగ్గట్టు ఉంటే తీసుకుంటారు, లేకపోతే రిజెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ 2 ఎకరాలు ఇచ్చి 2 ఎకరాలు అయితే రిజెక్ట్ చేస్తారు. నిజామాబాద్ కార్పొరేషన్లో 8 ఎకరాలు ఉంది. నిజామాబాద్ కార్పొరేషన్ అంటే పెద్ద అని ఇక్కడ 10 ఎకరాలు ఇచ్చేయచ్చు కదా. ఈయనకి ప్రజల మీద లేదు, ఎంతసేపు సొంత ఆస్తులు పెంచుకోవాలి, పైసలు సంపాదించుకోవాలి, పార్టీలు మారి కాంట్రాక్టర్ల డబ్బులు రిలీజ్ చేయించుకోవాలి, అలా చుట్టాలి, వీటి కోసం మారినాడు. నిజంగా చెప్తున్నా కదా, జీవన్ రెడ్డి గారికి నేను ఓపెన్గా చెప్పేస్తా పెద్ద, నేను జీవన్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేసినాం సంబంధించిన కామన్ ఫ్రెండ్ ద్వారా, రాకండి అంకుల్ ఇటు నిజామాబాద్లో, మీరు గెలవరు, మిమ్మల్ని ఈ వయసులో ఓడగొట్టేది నాకు ఇష్టం లేదు అని. ఆయన వచ్చింది, ఏం చేయాలి? అంత పెద్ద మనిషిని బాధ పెట్టేది నాకు లేకుండే, ఈయన ఏబట్టి బాధపడుతుంటే నాకు బాధ అయింది.